Hi, welcome to my channel. Today's special is Bismillabad. దానికి కావాల్సిన పదార్థాలు టొమాటో, ఉల్లగడ్డ, ఆనియన్, మిర్చి, క్యారెట్, 3 hours నానబెట్టుకున్న బఠానీ, బిస్మిల్లాబాద్ పౌడర్, 1 కప్పు కందిపప్పు, 1 కప్పు బియ్యం, కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు, జీడిపప్పు, జీలకర్ర, కొద్దిగా మిరియాల పొడి, నెయ్యి, ఇంగువ. కుక్కర్లోకి 1 కప్పు బియ్యం, 1 కప్పు కందిపప్పు తీసుకొని క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత 1కి 3 చొప్పున నీళ్లు. 1 కందిపప్పు 1 బియ్యం తీసుకున్నాం కాబట్టి 6 కప్పుల నీళ్లు. చింతపండు రసం పిండుకున్నాక రుచికి తగినంత ఉప్పు, పసుపు, తర్వాత వెజిటేబుల్స్ కట్ చేసుకొని గ్రీన్ బఠానీ, వెజిటేబుల్స్ కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి స్టవ్ మీద పెట్టి 6 విజిల్స్ రావాలి. 6 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసుకొని మూత తీసి బిస్మిల్లాబాద్ని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత 2 స్పూన్స్ బిస్మిల్లాబాద్ పౌడర్ లేకపోతే సాంబార్ పొడి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి, జీడిపప్పు, జీలకర్ర, మిరియాల పొడి, కరేపాకు, కొద్దిగా ఇంగువ వేసి తాలింపు బాగా వేపుకోవాలి. తాలింపు వేగినాక బిస్మిల్లాబాద్లోకి తాలింపు వేసుకోవాలి. వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అలాగే పులుపు చాలకపోతే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బిస్మిల్లాబాద్ సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బిస్మిల్లాబాద్ రెడీ. దానిలోకి రైతా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.